బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు నమోదు చేసిన ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ అనే మూవీ రాబోతుంది. అయితే ఈ సినిమాని పూరి జగన్నాథ్ భారీ బడ్జెట్తో పాన్ ఇండియా రేంజ్లో చిత్రీకరిస్తున్నాడు. మరి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో అంతకు మించి ఉండేలా పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ స్క్రిప్ట్ని రెడీ చేశాడని తెలుస్తుంది. లైగర్ ఫ్లాప్ అవడంతో ఈసారి పూరి జగన్నాథ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈ సినిమాకి స్క్రిప్ట్ వర్క్ పనులను చేసినట్లు సినీ ప్రముఖులు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈసారి తనకి బలమైన క్యారెక్టరైజేషన్, పవర్ఫుల్ డైలాగ్స్, అద్భుతమైన యాక్షన్ ఎలివేషన్ నమ్ముకుని డబుల్ స్మార్ట్ మూవీని పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా మార్చి 8న రిలీజ్ చేస్తామని గతంలో ప్రకటించాడు పూరి జగన్నాథ్. అయితే కొన్ని అనుకోని కారణాల వల్ల మరికొంత సమయం పడుతుందని తెలుస్తోంది. మరి ఈ మూవీ ట్రీజర్ ని రిలీజ్ చేయడానికి పూరి జగన్నాథ్ అన్ని రకాల సన్నాహాలు చేస్తున్నాడు. మరి ఈ ట్రీజర్ లో సాంగ్స్, ట్రైలర్ తో పాటు గట్టి బజ్ ని క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. గత కొంతకాలంగా మణిశర్మ నుంచి వచ్చిన ఏ మూవీ కూడా సాంగ్స్ పరంగా పెద్ద ఇన్ఫెక్ట్ని క్రియేట్ చేయలేదు. ఈ సినిమా మాత్రం అతనికి ఓ పెద్ద పరీక్షగా మారిందని చెప్పుకోవచ్చు. లైగర్తో నష్టపోయిన బయర్లు కొంతమంది డబుల్ స్మార్ట్ని ధర తగ్గించి మాకే అమ్మాలని డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇస్మార్ట్ శంకర్కి అయితే మణిశర్మ వండర్ క్రియేట్ చేశాడు. సాంగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించారు. డబుల్ స్మార్ట్ మీద ప్రేక్షకుల అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ మూవీపై ట్రేజర్తో మరియు సాంగ్స్తో బజ్ క్రియేట్ చేయాలని చూస్తున్నారు. ఈ సినిమా మీద పూరి జగన్నాథ్ లాగే రామ్ మరియు మణిశర్మ భారీ అంచనాలను పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఈ ముగ్గురికి ఎలాంటి విజయాన్ని అందిస్తుందో వేచి చూడాలి. మరి ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.